బుజ్జగింపులు మన కేసీఆర్ గారాల పట్టి డాటర్ ఆఫ్ ఫైటర్ కవిత గారికి బుజ్జగింపులు అనేది మొదలవుతున్నాయట. కవితతో దామోదర్ రావు భేటీ, గండ్ర మోహన్ రావుతో కలిసి వెళ్ళిన ఎంపీ సుమారు 3 గంటల పాటు భేటీ, కేసీఆర్ ఆదేశాలతోనే వెళ్ళినట్లు సమాచారం. సో ఇది అందరు తెలిసిందే అదే మన అన్న కదా, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ అన్నకు నోటీసులు వస్తే కూడా ఇదంతా కుట్రలో భాగమే, ఇది అట్లా ఇట్లా అని చెప్పేసి ఆల్రెడీ ఖండిస్తుంది ఆమె. సో వాళ్ళు ఏదో పంచాయతీ పెట్టుకుంటారు, లేఖలు రాసిరు అనగానే కవితకు పార్టీ పెడుతుంది అనగానే మీరు ఓకుర్రా బిడ్డ ఆగమైపోతారని నేను ముందుగానే చెప్పినా కదా, ఆగమైపోతారు. షర్మిలక్కింబడపోయినట్టు కదా కవితక్కింబడపోతే సేమ్ షర్మిలక్కింబడపోయిన వాళ్ళ పరిస్థితి ఏమైందో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది. కొత్త పార్టీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి పోతే 4 రోజులు 4 రూపాయల మందం 4 రోజులు రుబాబు పెట్టుకొని పనిచేస్తుంది తప్పితే అది ఎక్కువ కాలం నిలబడే పరిస్థితి లేదు. సో పొలిటికల్ పార్టీస్ అన్నాక స్థానిక అంటే ప్రాంతీయ పార్టీలు అన్నాక కుటుంబ కలహాలు అనేది సర్వసాధారణం. ఈ కల్వకుంట్ల కుటుంబం దానికి ఏం అతీతం కాదు. అట్లనే జరిగినాయి. అలినట్టు అయితే ఇప్పుడు చిన్నపిల్లలు కదా, కావాల్సిన కూర అండి పెట్టకపోతే తినడం మానేస్తే మళ్ళీ కావాల్సిన కూర అండి పెడతారు కదా, సేమ్ గట్లే కవితక్క వాళ్ళ నాయన మీద వాళ్ళ అన్న మీద అలిగినట్టు చేసింది. దానికోసం మీరందరూ ఏదో సమిధల అయిపోతాం, కవితక్క కోసం పోరాటం చేస్తామని ఏదో ఆగమాగం చేస్తే మీ బట్టలే ఇనుగుతాయి. కేసీఆర్ ఆదేశాలతో వెళ్ళినట్లు సమాచారం. సుమారు 3 గంటల పాటు చర్చ జరిగిందట. ఇక 3 గంటల పాటు ఏం చర్చ జరిగి ఉంటుంది? సో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో రాజ్యసభ ఎంపీ దామోదర్ రావు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఆమె నివాసానికి సోమవారం న్యాయవాది గండ్ర మోహన్ రావుతో కలిసి ఎంపీ వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే కవితతో భేటీ అయినట్లు సమాచారం. సో ఈ భేటీతో సుమారు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. సో గండ్ర ఆయనతోటి 3 గంటల పాటు ఏం చర్చిస్తారు? ఇక మీ నాయన గిది చెప్పిడి బిడ్డ, అట్లా అన్నకు కవిత బిడ్డ, సో నువ్వే కదా వారసురాలివి, కేసీఆర్కి నువ్వంటేనే ఎక్కువ ప్రేమ, సో చెప్పమన్నాడు. ఎవరు ఇప్పుడు మీరు పంచాయతీ పెట్టుకుంటే బయటకు లోకమైపోతుంది. కాంగ్రెస్కు బీజేపీకి పార్టీ ఎటుగా కూడా పోతే ఇక నీ మంత్రి పదవో ముఖ్యమంత్రి పదవో ఎమ్మెల్యే పదవో ఎమ్మెల్సీ పదవో అవన్నీ దేవుడు ఎరుగు, మరి ఎటుగా కూడా అయిపోతుంది బతుకు. నీకేం కావాలి చెప్పు, బంగారు ఆభరణాలు కావాలన్నా, రాజ్యాలు రాసి అన్నా, ఏం రాసి ఇవ్వమంటో తెలంగాణ అంతా మనదే కదా రాజ్యం అన్నట్టుగా ఏం మాట్లాడారు ఏం కథను. కానీ ఎల్కతుర్తి సభను గత నెల 27న నిర్వహించిన విషయం తెలిసిందే. సభపై నెగిటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ను కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. లేఖతో పాటు పార్టీకి సంబంధించిన పలు ఇతర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలు పార్టీ లీడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మాత్రమేనని, దాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్లేందుకు మాత్రమే ఒక నోటు రూపొందించినట్లుగా కవిత చెప్పినట్లు సమాచారం. త్వరలో నోటిఫికేషన్ కేసీఆర్తో భేటీ అట. సో కవితకు వాస్తవానికి ఇక్కడ మనం అందరం గమనించాల్సిన అంశం ఏంటంటే, కవితకు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది, కూతురికి తండ్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఇగో రాజకీయం నువ్వేం చెప్తావంటే ఇగో తండ్రి కూతురికి ఇట్లా విడదీస్తా, అపాయింట్మెంట్లు ఇచ్చుకునే పరిస్థితి తెస్తా అని చెప్పేసి ఈ ప్రోటోకాల్లు ఈ పవరు ఈ కథ కార్యక్రమానికి చెప్పిందట రాజకీయం. సో అయితే లేఖ బయటకు రావడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తాను లేఖ రాసినట్లు కవిత వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఆ లేఖలో వివాదాస్పద అంశాలు ఏమీ లేకుండా దానిని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ బీజేపీలో అస్త్రంగా వాడుకునే ప్రయత్నాలు చేసిన అంశాలు సైతం ఈ భేటీలో చర్చించారు. తనకు పార్టీలో ఎవరితోనూ వివాదాలు లేవని, మరి దయ్యాలు ఎవరు, కానీ కొన్ని దిద్దుబాటు చేస్తే మరింత బలంగా ప్రజల్లోకి పార్టీ వెళ్ళొచ్చనే అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేసినట్టు తెలిసింది. త్వరలో అధినేత కేసీఆర్ కలిసి అన్ని విషయాలు వివరిస్తానని కవిత చెప్పినట్లు తెలిసింది. కవితను దామోదర్ రావు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమెను శాంతింపజేయడం కోసం ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ప్రజల్లో నెగిటివ్ పోకుండా ఉండేందుకే ఈ రాయబారం అని సమాచారం. కవిత ఎప్పుడు కేసీఆర్తో భేటీ అవుతుంది అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. భేటీ అయ్యి ఏం మాట్లాడుతుంది, ఏం జరగబోతుందని చెప్పేసి అయితే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొనొచ్చు, కానీ దాంట్లో పెద్ద దుకాణం ఏముండదు, పెద్ద కొత్త ముచ్చట్లు ఏముండవు. సో కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవితక్కనే చిన్న పొరపాటునే సరిదిద్దు కూడా సరిపోతుంది అని చెప్పి మాట్లాడిందట. ఇట్లే ఉంటుంది. బుజ్జగింపుల కార్యక్రమం మొదలైంది కాబట్టి మధ్యలో మనమందరం ఆగం కావద్దు, గాయ కావద్దు, గత్తర్ కావద్దు. కుటుంబంలో పంచాది మనం చాలా మనం చూస్తూనే ఉంటాం పల్లెటూరుల్లో. ఒక కుటుంబం మధ్యలో గొడవ అయితే వీడు మధ్యలో పోయినోనే ఆ తర్వాత నడవపోయినోనే బదనాం చేస్తారు తప్పితే వాళ్ళతో మళ్ళీ వాళ్ళు వెనుకో ముందు కలిసే ఉంటారు. కాబట్టి కుటుంబమే కాబట్టి కవితక్క బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగుతూ ఉంది.